హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచే జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అన్ని ఇండెక్సెస్ మనము వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ పెట్టాను వీక్లీ టైం ఫ్రేమ్లో. సో నిఫ్టీ మనం చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఇదే రేంజ్లో ఒక స్టక్ అయి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 6 వీక్స్ నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 21,100 లెవెల్ దగ్గరలో మార్కెట్ అనేది ఉంది, 21,100 లెవెల్ దగ్గర. అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే ఆల్ టైమ్ హైస్ దగ్గరలో మార్కెట్ అనేది ఈ మధ్యలో 22,130 రేంజ్ దగ్గరలో. అండ్ ఈ అప్ సైడ్లో రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో సపోర్ట్, ఈ మధ్యలోనే మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది. సో ఈ వీక్ మనం చూసినట్టయితే, సో ఈ వీక్ ప్రీవియస్ వీక్ డౌన్ సైడ్ అయితే మార్కెట్ బ్రేక్ డౌన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్గా మార్కెట్ అనేది ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ 3 వీక్స్ ఒక హైస్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ వీక్లీ టైం ఫ్రేమ్లో. ఈ లెవెల్స్ డ్రా చేయండి. ఇక్కడ మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ డ్రా చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ వీక్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ అయిందనుకోండి, సో మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ మొమెంటమ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు పొజిషనల్లీ. ఓకేనా, పొజిషనల్లీ అంటే వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన స్ట్రాంగ్లీ మొమెంటమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్ టైమ్ హైస్ వీక్లీ క్యాండల్స్టిక్ ప్యాటర్న్ కనుక బ్రేక్ అవుతాయి. అండ్ అదే డౌన్ సైడ్లో ఇంపార్టెంట్ వచ్చేసి 21,300 లెవెల్ ఇంపార్టెంట్, అండ్ దాని కింద 21,100 లెవెల్ ఇంపార్టెంట్. ఈ రెండు సపోర్ట్స్ కనుక బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అప్పుడు మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మార్కెట్ని. ఓకేనా, సో ఇది యాజ్ ఆఫ్ నో అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే సైడ్ వేస్ ఉంది. ఈ మధ్యలో 1000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కంప్లీట్ మంత్ మొత్తం కూడా నాన్ డైరెక్షనల్లీ ట్రేడ్ అయింది. సో ఆప్షన్ సెల్లర్స్ అయితే మంచి ప్రాఫిటబుల్గా ఉండాలి ఈ జోన్లో, బికాజ్ విక్స్ కూడా మంచిగా ఉంది కాబట్టి. సో ఈ లెవెల్స్ పొజిషనల్లీ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, పొజిషనల్లీ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉందనుకో బేరిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 21,300 బిలో ఉంటే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం నిఫ్టీ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ 21,100 కింద ఇంకా ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన నిఫ్టీ. ఓకేనా, యాజ్ ఆఫ్ నో అయితే వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన అయితే నిఫ్టీ సైడ్ వేస్లో ఉంది. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని రెండు కంపేర్ చేశారనుకోండి, నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా హయ్యర్ హైస్ చేస్తూ అప్ సైడ్లో కన్సాలిడేషన్ జరుగుతుంది, సైడ్ వేస్లో ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వీక్నెస్ షో చేస్తుంది మీకు, బికాజ్ ఇక్కడ మనకి అప్ సైడ్లో మనం చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ 5 వీక్స్ తర్వాత మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది. ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దాని తర్వాత 2 వీక్స్ కూడా మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్లో ఉండే. అండ్ ఇక్కడ మనం 2 వీక్స్ చూసినట్టయితే ఈ యొక్క ఏదైతే బేరిష్ క్యాండిల్నో ఆ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మార్కెట్లో అప్ సైడ్లో 46,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, అండ్ 46,500 రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే 45,000 లెవెల్ సపోర్ట్ ఉంది. అండ్ దాని కింద చూసినట్టయితే 44,800 అండ్ 44,400 లెవెల్ అనేది 44,400 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ అయితే వీక్గానే ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసినట్టయితే అప్పర్ సైడ్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 46,000 అండ్ 46,500 పైనకి వెళ్తేనే ఓవరాల్గా వీక్లీ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో ఈ సపోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఈ సపోర్ట్ కింద ఉంటేనే మార్కెట్లో ఫర్దర్గా సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఉందనుకోండి, లైక్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే 2 వీక్స్ ఉందో ఆ 2 వీక్స్ కూడా ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. సో ఈ మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్లో రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో సపోర్ట్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్ సైడ్లో ఈ లెవెల్స్ బ్రేక్ అయిందనుకోండి, అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ కాకపోతే అప్ సైడ్లో వెళ్ళినప్పుడు చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీ. అదే డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అంత స్ట్రాంగ్ సపోర్ట్ లేదు కాబట్టి మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే వీక్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ అయితే వీక్గా కనిపిస్తుంది. సో మనము ఏదైతే ఫ్రైడే రోజు జరిగిన మూమెంట్ ఏదైతే జరిగిందో ఇంట్రాడేలో అప్ సైడ్, సో దాని గురించి మాట్లాడట్లేదు నేను. కంప్లీట్లీ ఓవరాల్ వీక్లీ టైం ఫ్రేమ్ పిక్చర్. ఇక్కడ మనం ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్ పిక్చర్ని బట్టి డైలీ టైం ఫ్రేమ్ కానీ ఇంట్రాడే కానీ మన వ్యూ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్లో అప్పర్ సైడ్లో మనం చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే
బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది 46,000 అండ్ 46,500. డౌన్ సైడ్లో సపోర్ట్స్ వచ్చేసి 45,000 అండ్ 44,400 అండ్ 44,800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో అయితే. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ కేస్ అండ్ మనం చూసినట్టయితే, బట్ ఇక్కడ మనం చూస్తే ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అది ట్రెండ్ లైన్ దగ్గరలోనే ఫిన్ నిఫ్టీ ఉంది. అండ్ కాకపోతే మనం క్లియర్లీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ఇక్కడ మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్తోని బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మార్కెట్ 2 వీక్స్ కూడా మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ వచ్చినుండే అండ్ డౌన్ సైడ్లో ఆల్మోస్ట్ 19,444 దగ్గరలో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. ఆల్మోస్ట్ ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఈ వీక్ కూడా మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రీవియస్ వీక్ ఒక హైస్ని చూడండి, ఏదైతే మనకి ఈ బేరిష్ క్యాండిల్ ఉందో దాని తర్వాత వీక్ కూడా ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది. ఇది ఒక చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ఈ మధ్యలో ఉందనుకోండి మార్కెట్ సైడ్ వేసే ఉండే ఛాన్స్ ఉంటుంది ఈ వీక్లో. అండ్ అట్లీస్ట్ మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్ అవ్వాలి అంటే ఈ రెసిస్టెన్సెస్ అన్ని ఫేస్ చేయాలి. సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మనం 2 క్యాండిల్స్ చూస్తే చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది కాబట్టి ఇక అప్ సైడ్లో వెళ్ళాలంటే ఈ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసి బ్రేక్అవుట్ అవుతూనే మనం అప్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఓన్లీ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం సెల్ ఆన్ రైజ్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, లైక్ 19,950 లెవెల్ కానీ 19,940 లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయితే సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ. సో ఓవరాల్గా వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన ఇక్కడ మనం చూసినట్టయితే 20,500 లెవెల్ అండ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 20,600 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే 20,150 అండ్ 19,950 లెవెల్, ఈ 2 లెవెల్స్ కూడా సపోర్ట్ లెవెల్స్ లేకున్నాయి ఫిన్ నిఫ్టీలో. ఓకేనా, ఇది వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ చూపిస్తాను. సో మిడ్ క్యాప్ చూసుకోండి. సో మిడ్ క్యాప్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్ సైడ్ వేసే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక దోజీ క్యాండిల్ చూపిస్తుంది. ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉన్నదని చెప్పి క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ మనం స్ట్రక్చర్ చూసామనుకోండి, స్టిల్ ఇంకా కూడా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్లో ఉంది. ఆ స్టిల్ ఇంకా కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక్కడ ఏదైతే వీక్లీ క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ని మార్క్ చేసుకోండి, ఇక్కడ హై అండ్ లోని. సో మార్కెట్ హై బ్రేక్ చేస్తే పొజిషనల్లీ మీరు మిడ్ క్యాప్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ లో బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ కూడా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో అరౌండ్ 10,400 లెవెల్, 10,600 లెవెల్, 2 లెవెల్స్ కూడా సపోర్ట్ లెవెల్స్. ఈ మధ్యలో మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ వీక్లో. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ 10,600 బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, వెంటనే మీరు పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ వాజ్ వెరీ లెస్ బికాస్ ఇక్కడ మనం 200 పాయింట్స్ తర్వాత మళ్ళీ సపోర్ట్ జోన్ ఉంటుంది కాబట్టి క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. అండ్ దాని కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ 10,250 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 10,400 బిలో వస్తే 10,250 వరకు రావచ్చు. అండ్ అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మీకు మిడ్ క్యాప్లో చాలా ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే స్టిల్ ఇంకా కూడా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్తో ఉంది కాబట్టి సో మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండొచ్చు ఈ వీక్లో, లేదా మార్కెట్ అనేది ఈ హైస్ బ్రేక్ చేస్తే అప్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మిడ్ క్యాప్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే కొద్దిగా అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నిఫ్టీ ఐటీ చూపిస్తాను. సో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చూసారనుకోండి, సో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా మనకి స్ట్రాంగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా దోజీ క్యాండిల్ కనిపిస్తుంది. నిఫ్టీ ఐటీ కూడా అప్ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే హైయర్ హై స్ట్రక్చర్తోనే ఉంది కాబట్టి, అంటే బుల్లిష్ స్ట్రక్చర్తోనే ఉంది కాబట్టి స్టిల్ మార్కెట్లో అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేది నిఫ్టీ ఐటీలో ఉంది. అండ్ పిఎస్యు బ్యాంక్ అండ్ మోస్ట్లీ ఇప్పుడు ఉన్న అన్ని ఇండెక్సెస్ కన్నా స్ట్రాంగ్గా ఉన్న ఇండెక్స్ ఏది అంటే పిఎస్యు బ్యాంక్. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీంట్లో హై వెయిటేజ్ స్టాక్ ఏది తెలుసా? ఎస్బీఐ హై వెయిటేజ్ స్టాక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 29% వెయిటేజ్ ఉంటుంది పిఎస్యు బ్యాంక్లో. అండ్ దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, దాని తర్వాత పిఎన్బి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్మోస్ట్ 17% వెయిటేజ్ ఉంటుంది. దాని తర్వాత మనం పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆల్మోస్ట్ 9% వెయిటేజ్ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే
కనుక పిఎస్యు బ్యాంక్ రైట్ క్యాండిడేట్, రైట్ ఇండెక్స్. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంచిగా మొమెంటం ఉంది. సో స్టిల్ ఇంకా కూడా హయ్యర్ రైస్ చేస్తూ ఈవెన్ మంత్లీ టైం ఫ్రేమ్ చూసినా సరే చాలా స్ట్రాంగ్ బులిష్ ఉంది. సో లాస్ట్ టైం కూడా నేను స్వింగ్ ట్రేడింగ్ ఐడియా మీకు యూనియన్ బ్యాంక్ ఇచ్చాను ఆల్రెడీ, ఫ్రీ టెలిగ్రామ్లో ఇచ్చాను, సజెస్ట్ చేశాను. అండ్ అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పాను అరౌండ్ 109 లెవెల్లో. ఇప్పుడు చూడండి 150 పైన ట్రేడ్ అవుతుంది. దాని హై వచ్చేసి 155, ఆల్మోస్ట్ 42% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం పిఎన్బి బ్యాంక్ మీకు ఒకటి ఐడియా ఇస్తున్నాను, స్వింగ్ ట్రేడింగ్ ఐడియా. ఆల్రెడీ ఈ లెవెల్స్ దగ్గరనే నేను క్యాచ్ చేశాను దీన్ని, 70-71 లెవెల్స్ దగ్గర. ఆల్రెడీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా మంచి మూమెంటం వచ్చింది. అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఇంకా అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అరౌండ్ 200 and 235 లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వెంటనే వెళ్ళదు. సో ఇది మంత్లీ టైం ఫ్రేమ్ కాబట్టి ఇట్ టేక్స్ మంత్స్ అనమాట. ఓ అట్లీస్ట్ 1-2 మంత్స్ అయితే పడుతుంది అనమాట ఇది అప్ సైడ్ వెళ్ళడానికి. సో పొజిషనల్లీ స్వింగ్ ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట. అంటే దీన్ని తీసుకొని హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏదైనా స్టాక్స్ మీరు చేసే ముందు మీరు మీ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ జస్ట్ నేను నా అనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను. అండ్ ఓవరాల్గా మనం చూసినట్టయితే పిఎస్యు బ్యాంక్ అయితే మంచి మొమెంటంలో ఉంది కంపేర్ టు అదర్ ఇండైసెస్, ఓకే. మన ఈ నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీ సైడ్ వేస్లో ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, నిఫ్టీలో ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉండేనో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది, ఓకే. సో నిఫ్టీ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనకి ఫ్రైడే రోజు మార్కెట్లో చూసినట్టయితే అండ్ డౌన్ సైడ్లో ఈ లెవెల్ నుంచి స్లైట్లీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. బట్ అంత స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది కనిపించట్లేదు నాకు. ఏదైతే క్యాండిల్ ఉందో బేరిష్ క్యాండిల్, ఇది ఒక 50% కూడా మార్కెట్ క్లోజ్ చేయలేదు. స్టిల్ ఇంకా కూడా అంత పాజిటివ్ అయితే లేదు. అండ్ అప్ సైడ్లో చూసినట్టయితే 21,800 లెవెల్ అండ్ 21,850 లెవెల్ మార్కెట్ ఒక రెసిస్టెన్స్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే 21,650 లెవెల్ అండ్ 21,600 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. సో ఒకవేళ మార్కెట్ 21,650-600 లెవెల్ బ్రేక్ డౌన్ అయితే మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో టార్గెట్స్ 21,500-400 లెవెల్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ ఆల్ టైమ్ హైస్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళినప్పుడు మాత్రం క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. బికాజ్ ఈ రెసిస్టెన్స్లో మధ్య ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ జోన్లో ఉన్నంతసేపు మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ డౌన్ అయితేనే అంటే బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇక్కడ మీరు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో ప్రీవియస్ మనం 3 క్యాండిల్స్ మనం చూసామనుకోండి, ఈ 3 క్యాండిల్స్ మొమెంటం చూస్తే మనకి ఇక్కడ సెల్లింగే కనిపిస్తుంది. అంటే ప్రీవియస్ మనం 3 క్యాండిల్స్ చూస్తే ఇక్కడ మనకి బేరిష్ మొమెంటమే కనిపిస్తుంది, ఓన్లీ సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నిఫ్టీకి. సో మార్కెట్ నిఫ్టీ రేపటి లో బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో వెరీ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్ సైడ్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళినా సరే మీరు క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ఇంట్రాడేలో ప్లే చేయండి. అండ్ ఎందుకంటే ఈ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి. అండ్ డౌన్ సైడ్లో వచ్చిందనుకోండి ఎటువంటి సపోర్ట్స్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టు రివార్డ్ రేషియో మీకు ఎక్కువగా డౌన్ సైడ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో, ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, కాకపోతే మీరు లైక్ చేసి వీడియోలో ఉండండి. సో వీడియో కొద్దిగా లెంత్ ఎందుకు అవుతుంది అంటే, సో ఇవాళ వీకెండ్, సో కంప్లీట్ డీటెయిల్ డెప్త్ అనాలిసిస్ చేస్తాం కాబట్టి మనం. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, అప్పర్ సైడ్ నుంచి మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. అప్పర్ సైడ్లో మనం క్లియర్లీ చార్ట్ పైన మనకు కనిపిస్తుంది, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్. అండ్ ఇంట్రా డేలో మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే రోజు అయితే బౌన్స్ ఇచ్చింది. అరౌండ్ ఈ ప్రీవియస్ ఏదైతే మార్కెట్ ఒక లో ఉండేనో అండ్ ప్రీవియస్ డే లో ఉండేనో ఆల్మోస్ట్ ఆల్ 44,853 లెవెల్ దగ్గర నుంచి 44,853 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళింది. అండ్ ఇక్కడ 44,800-853 సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో అయితే. దాని కిందికి వస్తే మీరు బేరిష్ ప్లాన్ చేయండి, అప్పటి వరకు బేరిష్ ప్లాన్ చేయకండి. అండ్ అప్ సైడ్లో మార్కెట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది 46,000 లెవెల్ అండ్ అదేవిధంగా 46,400-500 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, లైక్ 46,000 అండ్ మధ్యలో మార్కెట్ ఓపెన్ అయింది అండ్ 44,000-45,000 లెవెల్ మధ్యలో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు. మార్కెట్లో ఈవెన్ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ కన్ఫ్యూజన్లో ఉంటారు. అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంటుంది, డౌన్ సైడ్ సపోర్ట్ ఉంటుంది, మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎలా ప్లాన్ చేస్తారంటే నేను ఇక్కడ షార్టర్ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను సో దట్ మీకు బ్యాంక్ నిఫ్టీలో
క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్లో 45,800 లెవెల్, 46,000 లెవెల్, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితేనే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. దట్టు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి అప్పుడు మనం టార్గెట్ వచ్చేసి అప్ సైడ్లో 46,400 అండ్ ఇంకా అప్ సైడ్లో 46,800 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడు 46,000 అట్లీస్ట్ మార్కెట్ 46,150 ఆర్ 180 అనుకుంటా. ఈ హైస్ పైన మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఈ పాయింట్లో ఓపెన్ అయినా సరే, రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయినా సరే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ను ఒకసారి అబ్జర్వ్ చేసి మాత్రమే ఎంట్రీ తీసుకోండి. అండ్ డేటా పాజిటివ్ ఉంది, ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉంటేనే మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్స్ పైనకి వెళ్తే అప్పుడు మీరు సి సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుందంటే పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మీరు ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసి పెట్టండి. దీని కిందకి వచ్చింది అనుకోండి, లైక్ 45,600 ఆర్ 45,500 బిలో వచ్చింది అనుకోండి, అండ్ 45,500 బిలో వస్తే అప్పుడు మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఈ లెవెల్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ 45,000 లెవెల్ అండ్ 44,800 లెవెల్ని మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ సిమిలర్ కేసు ఫిన్ నిఫ్టీ కూడా మనం పెట్టినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసు. ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ ఫ్రైడే రోజు స్ట్రక్చర్ చూస్తే మనకు ఒక పాజిటివ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో స్లైట్లీ గ్యాప్ అప్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి అండ్ అప్ సైడ్లో వెళ్ళాలంటే ఈ లెవెల్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకోవాలి. లైక్ 20,250 లెవెల్ అండ్ 20,300 లెవెల్ మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళొచ్చు. అండ్ దట్టు 20,400, 500 ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి అక్కడ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆ లెవెల్స్ పైనకి వెళ్తేనే మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తున్నప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అరౌండ్ మార్కెట్ అనేది 20,085 సపోర్ట్ లెవెల్ ఉంది. దాని కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో ఏదైతే ఫ్రైడే రోజు ఉన్న క్యాండిల్ లో ఉందో ఆ ఫ్రైడే క్యాండిల్ లో కింద మార్కెట్లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పీఈ సైడ్లో. ఓకేనా, సో 19,940 బిలో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పీఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో ట్రేడ్ చేయాలంటే 20,085 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో ప్లాన్ చేయాలంటే ఏదైతే ఫ్రైడే రోజు ఉన్న క్యాండిల్ క్లోజింగ్ క్యాండిల్ ఉందో దాని హైస్ పైన అండ్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అరౌండ్ దానిపైన మార్కెట్ ఫిన్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అనుకోండి 20,300 పైన, అప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి అండ్ 21,800 లెవెల్ దగ్గర 18,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 73,000 అండ్ 21,800 లెవెల్ దగ్గర చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది. అండ్ మనకి ఇక్కడ కాల్ సైడ్ కాల్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ 22,000 లెవెల్ దగ్గర కూడా కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ 22,200 లెవెల్ దగ్గర కూడా కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో 21,700 లెవెల్ దగ్గర 24,000 కనిపిస్తుంది. 21,600 లెవెల్ దగ్గర 10,800 కనిపిస్తుంది. సో కంపేర్డ్ టు పుట్ సైడ్ కాల్ సైడ్ ఎక్కువ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 21,800, 22,000 అండ్ 22,200 రెసిస్టెన్స్. అండ్ నిఫ్టీలో డౌన్ సైడ్ సపోర్ట్ 21,700 అండ్ 21,600 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నట్టయితే 45,500 లెవెల్ దగ్గర ఇక్కడ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది కంప్లీట్లీ. సో ఇక్కడ డేటా అనేది పాజిటివ్ డేటా అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే 45,600 లెవెల్, 33,000 అండ్ 45,400, 45,200, 45,100 లెవెల్. ఇక్కడ మనం చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ యాడ్ అయినట్టు. అదే మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్టయితే కాల్ సైడ్ ఇక్కడ అన్వైండ్ అవుతూ మైనస్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదైతే సపోర్ట్స్ అనేది చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. 45,500 సపోర్ట్, దాని కింద 45,000 సపోర్ట్. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ 46,000
46,000 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ దానిపైన 46,500 రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో అయితే. సో కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ డేటా అయితే సపోర్ట్స్ ఇక్కడ డేటాలో యాడ్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గానైతే రేపు మార్కెట్ డేటా చేంజ్ అయిపోతుంది. సో అది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్ షేర్ చేశాను ఆ వీడియో వేసే ముందు. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. గిఫ్ట్ నిఫ్టీ 71 పాయింట్స్ పాజిటివ్లో షో చేస్తుంది అండ్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి 99 పాయింట్స్ నెగిటివ్లో అయితే షో చేస్తుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే మొన్న మార్కెట్ ఫ్రైడే రోజు నైట్ చూసినట్టయితే పాజిటివ్లో ఉండే, బట్ క్లోజింగ్ వచ్చేసి నెగిటివ్లో క్లోజ్ అయింది డౌ జోన్స్. నాస్డాక్ వచ్చేసి పాజిటివే ఉండే అండ్ పాజిటివ్లోనే క్లోజ్ అయింది అండ్ 180 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. S&P 500 కూడా స్లైట్లీ పాజిటివ్లో క్లోజ్ అయింది అండ్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్ ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్ ఉన్నాయి. సో ఓపెనింగ్ వచ్చేసి రేపు మేబీ గిఫ్ట్ నిఫ్టీ ఒక 50 పాయింట్స్ 20 పాయింట్స్ అలా పాజిటివ్గా చూపించవచ్చు. మన మార్కెట్స్ కూడా స్లైట్లీ పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా సరే యాజ్ పర్ ఇంట్రాడే ట్రెండ్ని బట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయండి. సో ఇంట్రాడే ట్రెండ్ మీకు తెలియకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను యాక్టివ్గా ఉంటాను. మనం వీడియో అనేది మార్కెట్ అయిపోయిన తర్వాత చేస్తాం. సో మార్కెట్ అవర్స్లో నేను ఇక్కడ యాక్టివ్గా ఉంటాను. ఇక్కడ మీకు లెవెల్స్ కానీ అండ్ ఈవెన్ ట్రెండ్ కానీ ఇక్కడ సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ టీఎం అని ఉంటుంది. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ కమెంట్ బాక్స్లో ఉంది, అక్కడ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక పాయింట్, సో మీరు అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అండ్ కమెంట్స్ చేయట్లేదు. సో ప్లీజ్ నేను డిమోటివేట్ అవుతున్నాను దాని గురించి. సో ప్లీజ్ మీరు లైక్ అండ్ షేర్ కమెంట్ చేయండి కంపల్సరీగా, సో దట్ మన వీడియో చాలా మందికి మన తెలుగు కమ్యూనిటీకి రీచ్ అవ్వాలని నా ఉద్దేశం. సో రీచ్ అవుతుంది. యూట్యూబ్ ఆల్గరిథమ్స్ కమెంట్స్ అండ్ లైక్స్ని చూస్తుంది. సో కమెంట్స్ లైక్స్ ఎక్కువగా వస్తే వీడియో వ్యూస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో ప్లీజ్ అది మాత్రం వితౌట్ ఫెయిల్ చేయండి. సో మీకోసం నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియో తయారు చేస్తున్నాను, వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను, దాని తర్వాత వీడియో వేస్తున్నాను ఎవ్రీడే. సో మీరు కూడా మీ ఎఫర్ట్స్ పెట్టండి, లైక్ షేర్ కమెంట్ కంపల్సరీగా చేయండి. ఓకేనా? కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.